నాకు ఏంటంటే 7 వీక్స్ లైన్కి వెళ్తారు అనమాట. 7 వీక్స్ ఎవరీ సాటర్డే. టేస్ట్ బాగుంది, చాలా బాగుంది. సరే బాయ్ బాయ్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. హలో చేయట్లేదు లోపలికి రాకపోయి మాట్లాడతాను నేను కెమెరాలో. సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం రాజమండ్రి నుంచి వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాం. సో ఈ బైక్ అయితే మన ఫ్రెండ్ ప్రవీణ్ది. సో వాడు నేను కలిసి వెళ్తున్నాం. మన బ్యాగ్ కూర్చున్నాడు. కరెంట్ అయితే టైం ఎంత అయిందా? టైం వచ్చేసి 3:15 అయింది. స్టార్ట్ అవుతున్నాం. ఈరోజు వచ్చి సాటర్డే అనమాట. సో ఆబ్వియస్లీ సాటర్డే అంటే వాడపల్లి గుడిలో జనాలు ఎక్కువ మంది ఉంటారు. సో చూద్దాం అక్కడికి వెళ్ళి. అండ్ మెయిన్వైల్ గోదావరి కూడా చూపిస్తాను. ఫుల్ నిండిపోయింది గోదావరి. 55 ఫీట్లో ఉన్నట్టుంది. 55 ఫీటే కదా ఉంది గోదావరి. గోదావరి 55 ఫీటే కదా ఉంది. అది మన గోదావరి కొవ్వూరు బీచ్. వ్యూ ఉంటుంది ఏదన్నా మన రాజమండ్రిలో. ఓకే వచ్చేసాం గాయ్స్ పెట్రోల్ బంక్కి. అది మన కొవ్వూరు బ్రిడ్జ్ అనమాట. ఏదో తెలియని వైబు అలా గోదావరి చూస్తుంటే. అడుగుతుంది ఇదిరా. ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నట్టు ఉంది కదా. నిబ్బాని పేరు అదే కదా. హలో హలో లేదా అమ్మా ఉంటుందా? మనం 3:30 అయింది కదా. చూద్దాం. అక్కడైనా ముందు ఎక్కడైనా ఎలా ఉంటుందేమో. ఇట్లా ముందు ఇంకోటి ఉంటుంది. గుడి ఉంటుందా పైన ముందు గుడి? అదేంటి ఆ పక్కన ఒకటి ఏముంటుంది ఎవరు చూడడానికి? చూద్దాం అక్కడికి వెళ్ళి. చూడు ఎవరు వస్తున్నారా? గోదావరి బా సూపర్ ఫ్లోయింగ్, మంచి ఫ్లోయింగ్. నీళ్ళలోకి దించక బండి. నీళ్ళకి ఏమి వెళ్ళిపోదు బండి. ఇక్కడే ఆపేయాలి జస్ట్ ఫ్లో చూడడానికి. అబ్బా వాట్ ఏ వ్యూ. చూసా వ్యూ భలే ఉంటుంది. ఏం మాట్లాడాలి. మంచి వ్యూ. బాగా అలా చూసొద్దాం. మంచి వ్యూ ఉంది, మంచి వ్యూ. హెవీ ఫ్లోయింగ్ కదా గోదావరి. మంచి ఫ్లో అవుతుంది. బాబా యాక్చువల్లీ మేము వచ్చినప్పుడు మొత్తం ఇదంతా వాటర్ లేవు. ఒకసారి అది ఇది పెట్టు, ఆ క్లిప్ వీడియోలో యాడ్ చేయి. ఏంటి అది లేదు వీడియో చేయడానికి. మామూలుగా వచ్చామంతే. అక్కడ చైర్ ఉంటుంది కూడా, చైర్ కూర్చున్నారు. ఎలా ఉంది బాబా. కనపడదు కానీ వాటర్ బ్లూ చూసానికి అది ఎంట్రన్స్ ఎలా ఉంటుంది. మంచి సెంటరీ ఉంటుంది చూడడానికి. మంచి వ్యూ. అలా వాడపల్లికి వెళ్ళే ముందు ఇలాంటి మంచి వ్యూస్ చూసుకుని వెళ్తే మన మనసు కూడా పీస్కి వెళ్ళిపోవచ్చు. అలా వ్యూస్ క్లైమేట్ ఎలా ఉంటే వెళ్ళిపోవచ్చురా నీట్గా. నవ్వుతుందంటారా? సిగ్గుపడుతుందండి. మంచి వ్యూ. అలా దింపే
రైల్వే స్టేషన్ దగ్గర అక్కడ దింపేస్తాను మళ్ళీ వాళ్ళు ఎవరు ఉన్నారు అన్నావు కదా. వాళ్ళతో పడలేం. కొంచెం బెడే చేస్తున్నారు రా బాబు, టోల్ గేట్లు కడేస్తున్నారు దారిలో, వాళ్ళే తాళ్ళట్టు పెడుతున్నారు. అదే కదా ట్రాన్స్జెండర్ టోల్ గేట్ మ్యాండేటరీ చేస్తున్నారు రా. ఏంటది టోల్ గేట్లా? ట్రాన్స్జెండర్ మ్యాన్ గేట్ మ్యాండేటరీ. వాళ్ళ ఇంకా నుంచుంటే మ్యాండేటరీ అక్కడ. అదే ఇది మన రాజమండ్రి రైల్వే స్టేషన్ రోడ్ అన్నమాట. అదే అందుకే అటు ఇటు చెట్లు మధ్యలో రోడ్డు కదరా. అవును అదే అందుకే మధ్యలో పూల తోటలు ఉంటాయి, అరటి తోటలు. ఏరా ర్యాలీ సైడ్ వెళ్దాంలే, అరటి తోటలు ఉంటాయి. అయితే మంచి ఎక్స్పీరియన్స్ అవుద్ది ఈరోజు. మొత్తం అంతా వినాయక చవితి బాగానే ఉంటది. అవును మొత్తం వినాయక చవితి పందిర్లు వేస్తారు అన్ని. స్టేషన్ చూపి, రైల్వే స్టేషన్. మన రాజమండ్రి రైల్వే స్టేషన్ ఇది పాపులర్ రైల్వే స్టేషన్, పెద్ద రైల్వే స్టేషన్. గోదావరి కూడా ఉంది. గోదావరి స్టేషన్ కూడా ఉంది కదా. పెద్ద రైల్వే స్టేషన్, పెద్ద రైల్వే స్టేషన్. సో గాయ్స్ ఉంది కొంచెం ఎండ పర్లేదు, మరీ అంత హెవీగా లేదు, పర్లేదు బాగానే ఉంది ఎండ. సో ప్రాబ్లం ఏంటంటే ఈరోజు మా ఫ్రెండ్ అనేది ఏంటంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుందని అంటున్నారు. చూద్దాంలే, ఎందుకంటే ఇప్పుడు ఉమెన్స్కి స్పెషల్ బస్ వేశారు. సో మ్యాక్సిమం క్రౌడ్ కూడా ఎక్కువ ఉండొచ్చు. అక్కడికి వెళ్తే కానీ తెలియదు. మ్యాక్సిమం 4 to 5 hours పడదాం అనుకుంటున్నాను నేనైతే మొత్తం దర్శనం అయినోడికి. ఖాళీ ఉన్నాం ఇంకో 3 hours రా, వెళ్ళడానికి 1 గంట, రావడానికి 1 గంట, అక్కడ 1 గంట. ట్రావెలింగ్ కౌంట్ చేయక అక్కడ టైం ఒకటే చెప్పు. అక్కడ టైం అయితే 2.5 hours అయిపోవచ్చు. 2.5 hours అయిపోవచ్చా? ఓకే. సో అది గైస్, అక్కడ ఈరోజు సాటర్డే కాబట్టి ప్లస్ ఫ్రీ బస్సు కూడా వేశారు ఈసారి నుంచి. సో మ్యాక్సిమం 3 hours పట్టొచ్చేమో అని నేను అనుకుంటున్నాను. ప్లస్ ఈవినింగ్ కూడా కదా, జనం తక్కువ ఉండొచ్చు. ఎర్లీ మార్నింగ్ అనుకోండి క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది. చాలామంది ఎర్లీ మార్నింగ్ 6 టైమ్కి ఇంటి దగ్గర స్టార్ట్ అయిపోతారు. ఒకప్పుడు నేను మా మదర్ కూడా అలాగే వెళ్ళి వాళ్ళం ఎర్లీ మార్నింగ్. మా డాడీ హోండా షైన్ బండి అనమాట. హోండా షైన్ బండి వేసుకుని ఇంకా కొత్తగా స్టార్ట్ అయిపోయాం 6:30 అలా. బాగుంటుంది, మీకు చూపిస్తాం కదా వ్యూ. మన ఈస్ట్ గోదావరి వ్యూ అంతా మీకు అక్కడ కనబడిపోతూ ఉంటుంది. రోడ్స్ అన్నీ బాగుంటాయి. వచ్చేసి మనం ధవళేశ్వరం దగ్గరలో ఉన్నాం అనమాట. వస్తాం కదా ధవళేశ్వరం. మనం ఇంకా ధవళేశ్వరం దగ్గరలో ఉన్నాం. మీకు ధవళేశ్వరం బ్రిడ్జ్ ఎక్కిన వెంటనే ఇంకా ధవళేశ్వరం ఎంటర్ అయిపోయినట్టే. ఇంకా ధవళేశ్వరం బ్రిడ్జ్ ఎక్కిమంటే వ్యూ అదిరిపోతూ ఉంటుంది. ఇంకా అది మన ఫేమస్ మురళీకృష్ణ థియేటర్ ఇది. మన ధవళేశ్వరంలో ఉంటుంది. ఇంకా థియేటర్లు ఏ సినిమా అయినా ఇక్కడ గుర్రలు అయితే మొత్తం మామూలుగా ఆగరు. గాయస్ ఇది వచ్చేసి సరదారి కాటన్ బ్యారేజ్. ఇదే సరదారి కాటన్. సో మనకు రాజమండ్రికి వన్ ఆఫ్ ది అట్రాక్షన్ అనమాట. ఇది మన కాటన్ బ్యారేజ్ మ్యూజియం. మన ధవళేశ్వరం దగ్గర ఉంటుంది కాటన్ మ్యూజియం. చూసారా మనవాడికి అన్న నాలెడ్జ్. సో ఇదైతే బ్రిడ్జ్ కడుతున్నంత సేపు ఆయన ఇక్కడే ఉండేవారు. సో బాగుంది ఇది ప్లేస్ కూడా. ఆ బ్రిడ్జ్ ప్లాన్స్ ప్రోటోటైప్స్ అన్ని ఇప్పటికే ఉంటాయి లోపల. ఒకటి కదా గాయస్ మ్యూజియం. అది సరదారి కాటన్ గారు ఇక్కడే ఉండేవారు బ్రిడ్జ్ కడుతున్నంత సేపు. సో ఇన్ని చోట్ల చెప్పాలంటే ఇది బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు మన సరదారి కాటన్ గారు వాళ్ళతో ఫైట్ చేసి ఈ బ్రిడ్జ్ కట్టించారంటే అంటారు. సో బేసికల్లీ లోపల ఇప్పుడు మ్యూజియంలో ఏమేమి ఉంటాయంటే ఇప్పుడు బ్రిడ్జ్ కట్టడానికి కావాల్సిన ప్లాన్స్ అవన్నీ మ్యూజియంలోనే. ఇంకా అంటే చిన్నప్పుడు మేము స్కూల్ టైంలో కూడా ఇక్కడికి పిక్నిక్ అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చేవారు. అది సో ఇది వచ్చేసి మనం వచ్చేసాం గాయస్ ఫైనల్లీ ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గరికి. వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ అట్రాక్షన్ అనమాట. చాలా బాగుంటుంది. కనబడుతుందా గాయస్? సో ఇది మన బ్యారేజ్ అనమాట. మొత్తం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. చూసారా గాయస్, ఇది ద వ్యూ కదా. ఇది వ్యూ.
గాయస్ ఇది గాయస్ అమ్మా ఇది గాయస్ వ్యూ అంటే అది అయిపోయింది కదా వ్యూ అయితే చాలా బాగుంది ఇది కూడా చేస్తున్నాడు వ్యూ అయితే అద్దరిపోయింది గాయస్ అంటే ఇప్పుడు బ్యారేజ్ ఓపెన్లో ఉంది మరి ఫ్లో ఎక్కువ ఉంది కదా నియర్లీ 55 feet ఉంది ఇప్పుడు 55 feet ఉంది ఇప్పుడు సో ఇది బ్యారేజ్ కింద మన గోదావరి రివర్ ఇక్కడ నుంచి ఫ్లో అవుతుంది అలా ఇది మన బ్రిడ్జ్ అనమాట బ్రిడ్జ్ మీద నుంచి మనం వెళ్తున్నాం కింద కింద బ్యారేజ్ అది గాయస్ సో అది మన రాజమండ్రి బ్యారేజ్ యాక్చువల్లీ ఈ బ్యారేజ్ స్పెషాలిటీ ఏంటంటే లైక్ ఈ బ్యారేజ్ వచ్చి మనకి 4 ఛానల్స్కి డివైడ్ అవుతుంది సో 4 ఛానల్స్ 4 డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ అంటే 4 డిఫరెంట్ ఛానల్స్ నుంచి 4 డిఫరెంట్ ఏరియాస్ వరకు వెళ్తుంటుంది అనమాట సో వాటర్ వల్ల ఆబ్వియస్లీ అగ్రికల్చర్ ల్యాండ్స్ అవన్నీ గ్రోత్ ఎక్కువ ఉంటాయి కదా సో అది మ్యాటర్ అనమాట దీన్ని బ్రిడ్జ్ బాగుంటుంది సో లేట్ చేయకుండా మనం వాడబడి వెళ్ళిపోదాం లెట్స్ గో అరే చూసా బ్రిడ్జ్ అవుతుంది హెవీ వెహికల్ వెళ్తే బ్రిడ్జ్ అవుతుంది గైస్ బ్రిడ్జ్ అవుతుంది చూసా హెవీ వెహికల్ వెళ్తున్నాడు హెవీ వెహికల్ వెళ్తున్నాడు బ్రిడ్జ్ మాత్రం భలే అవుతుంది యాక్చువల్గా ఏంటంటే ఈ ప్లేస్లో యాక్చువల్లీ ఇప్పుడు వాటర్ ఎక్కువ ఫ్లో ఉంది కానీ వాటర్ తక్కువ ఫ్లో ఉన్నప్పుడు మాత్రం మన బ్యాచ్ ఉంటారు కదా కొత్తగా ఉంటారు కదా వచ్చి ఆడుకుంటారు బట్టలు ఉతుకు కూడా అన్నీ అక్కడే బండి కూడా కడిగేస్తుంటారు మన వాళ్ళు సో లెట్స్ గో హెవీ వెహికల్స్ వెళ్ళడం మాత్రం బ్రిడ్జ్ భలే అవుతుంది స్ప్రింగ్ యాక్షన్ కానీ బ్రిడ్జ్కి చాలా ఎప్పటి నుంచి ఉంది గాయస్ ఈ బ్రిడ్జ్ నేను పుట్టినప్పటి నుంచి నేను పుట్టినప్పటి నుంచి ఉన్నాయి ఇది మన రాజమండ్రి అందాలు ఓకే సో ఇక్కడ ధవళేశ్వరం ఉంది కదా మొత్తం బ్యారేజ్లో నుంచే ఇక్కడ మన గోదావరి రివర్లోంచి తీసి చేపలన్నీ ఇక్కడ అమ్ముతూ ఉంటారు నీకు ఎక్కడ చేపలు కనపడి ఇవన్నీ ఇక్కడ మన గోదావరిలో ఇంకెక్కడి నుంచి కాదు మన గోదావరి నుంచి ఇప్పుడు ఫ్రెష్గా బట్టి తీసుకొచ్చి అమ్ముతారు రీజనబుల్ ప్రైస్కి అమ్ముతారు అన్నీ ముందు మళ్ళీ అదే బ్రిడ్జ్ కంటిన్యూ అవుద్ది ఫేమస్ అవ్వాలి వాళ్ళందరూ ఇక్కడ చేపలు అయితే ఇక్కడ చేపలు అయితే గొడవ అయిపోతుంది చేపలే 2 చేపలు అనుకుంటే 2 చేపలు కూడా తీసుకుంటున్నారు ఏయ్ 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 ఓకే అందరూ వాడబలికి వచ్చేవాళ్ళే కంటెంట్ గాయస్ కంటెంట్ గాయస్ కంటెంట్ బోలో బాయ్ కంటెంట్ అది మళ్ళీ మొదలు జనపద కోసం గొడవ అక్కడ అంతే అదే కదా గుడికి వెళ్తున్నాడు పీస్ ఆఫ్ పాయింట్స్ వెళ్ళి పీస్ ఆఫ్ పాయింట్తో రావాలి మధ్యలో లాంటి మనకి ఏమొద్దు మనం ఏం ఇవ్వాలి ఒకటి పెయింట్లో లాంటివి కూడా వాళ్ళు కూడా గుడికి వెళ్ళి వచ్చిన వాళ్ళే మనకు పీస్ ఆఫ్ పాయింట్ ఉండాలి వేరే ఏ టైంలో అయినా పర్లేదేమో కానీ గుడికి వెళ్తున్నప్పుడు గుడికి వచ్చేప్పుడు పీస్ ఆఫ్ పాయింట్ ఉండదు చాలా ప్రశాంతంగా ఉంటుంది నాకైతే పర్సనల్గా నేనైతే అది ఫీల్ అవుతాను అది చూసారు గైస్ మంచి ఇలాగే ఉంటుంది రోడ్డు అలా కూర్చుని వాళ్ళది కూడా అలా ఉండమే మొత్తం హాయ్ బాయ్ అది గైస్ నెక్స్ట్ వాడవల్లి గోయింగ్ మన పవన్ పుత్ర హనుమాన్జీ మ్యాక్స్గా ఈ రోడ్లో వచ్చేవాళ్ళందరూ మనం వాడపల్లి నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు ఈ రోడ్లో ఎందుకంటే మన రాజమండ్రి నుంచి లోపల నుంచి వెళ్ళాలంటే ఇది ఒకటే ఏంటమ్మా మనకి ధవళేశ్వరం కాదు రావులపాలెం మీద నుంచి ఉంటుంది అనమాట హైవే నేషనల్ హైవే
సూపర్ గైస్. రోడ్ నా ఫేవరెట్, వన్ ఆఫ్ ది ఫేవరెట్ మన ఇష్టం రోడ్. సరే గైస్, మన బస్సు మనకి ఎంత దుమ్ము లేపుతుందో. రోడ్డు తెలీదు ఎక్కడ గుంటలు ఉంటాయి ఏంటో, అది ప్రాబ్లం. బస్సు వెనకాల వెళ్తాయి. బస్సు ఎక్కడ తగ్గట్లేదు గైస్, బస్సు ఎక్కడ తగ్గట్లే. ఆడేసాం గైస్, ఆడేసాం, వస్తుంది ఆడేసాం. మంచి వ్యూ. రోడ్డు ఇలాగే ఉంటుంది, పల్లెటూరు రోడ్డు. మన గవర్నమెంట్ దీని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది ఈ రోడ్డు మీద. ఎందుకంటే ప్రతి వీకెండ్ మ్యాక్స్ రాజమండ్రి నుంచి ఎన్ని మంది, కొన్ని వేల మంది జనాలు వెళ్తూ ఉంటారు గుడికి. సాటర్డేస్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. యాక్చువల్గా మన గోదావరి ఎక్కువ ఉన్న వాళ్ళు ఇది కూడా మనకి ఎక్కువైంది. ఒక కాలువ ఇది పక్కన, అది బస్ స్టాండ్. ఇసరగా 800 బస్సులు వాడపల్లి, మొత్తం వాడపల్లి నుంచే. సో అది చుట్టూ అరటి తోటలు, మధ్యలో రోడ్డు. ఈ పక్కన అరటి తోటలు, ఈ లెఫ్ట్ సైడ్ అరటి తోటలు, ఈ పక్కన వాటర్ కాలువ. సో ఇదే మన రాజమండ్రి బ్యూటీ. ఆ స్మెల్ అది తిరిగిపోయింది. చూసారా గాయస్, ఇది కదా కావాల్సిన. సిటీసే, విలేజెస్ లేదు గాయస్. కానీ విలేజెస్లో మనకు పీస్ అంటే, మీకు ఎప్పుడైనా పీస్ కావాలంటే విలేజెస్ ఇంకా అది. సరిగా అరటి తోటలు బాగుంది గాయస్, చాలా బాగుంది. రోడ్ అయితే తెలిపింది. వర్త్ వర్మ, రోడ్ అయితే వర్త్ వర్మ. మనసు పీస్, దానికి వర్త్. పాపా చింటూ బాయ్. బేసికలీ వాడపల్లి వెళ్ళే ముందు ఇంకా అలాంటి గుళ్ళు చిన్న కదులుతూ ఉంటాయి. జనాలు అందరూ ఆగి దర్శించుకుని వెళ్తారు. సో మనకి బేసికలీ వాడపల్లి ఎందుకంత ఫేమస్ అంటే, యాక్చువల్లీ 2021 వరకు అది అంత లైక్ అప్పటికీ ఆ ఊర్లో వాళ్ళు బాగా నమ్ముతారు, బట్ బయటికి అంత రాలేదు. సో 2021 ఆ టైం తర్వాత ఇంకా ఆ జనాలు అనుకున్న కోర్టులు అన్నీ జరగడంతో ఇంకా చాలామంది మంచి ఫేమస్ అయిపోయింది. యాక్చువల్గా దానికి ఏంటంటే 7 వీక్స్ లైన్కి వెళ్తారు అనమాట. 7 వీక్స్ ఎవ్రీ సాటర్డే 7 వీక్స్ వెళ్ళి వాళ్ళకి కావాల్సిన కోరికలు కోరుకుంటారు. సో బేసికలీ ఏంటంటే చాలామందికి ఆ 7 వీక్స్ కంప్లీట్ అవ్వకముందే, అయితే 3rd వీక్లోనో 4th వీక్లోనో వాళ్ళు అనుకున్న కోరికలు జరిగిపోవడంతో కూడా ఇంకా ఫేమస్ అయింది. సో జనాలు యాక్చువల్గా 7 వీక్స్ ఇంకా ఇది ఈరోజు సాటర్డే కదా, ఇవాళ అందుకే ఎక్కువ మంది జనాలు ఉంటారు అనుకుంటున్నాను అక్కడ. 7 వీక్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ వీక్లో ఉన్నప్పుడు మనకి పూజ చేస్తారన్నమాట. అది సాటర్డే చేయరు, లైక్ మండే కానీ వీక్ డేస్ చేస్తారు. సాటర్డే తప్ప మిగతా అన్ని రోజుల్లో ఏదో రోజు చేస్తారు. అది యాక్చువల్గా చాలా దూరం చేస్తారు. మనకైతే రాజమండ్రి పక్కనే కాబట్టి ఒక 30 కిలోమీటర్స్ అలా కవర్ చేసి వచ్చేసి. కానీ వైజాగ్ నుంచి అలా ఈ సైడ్ మన కొవ్వూరు సైడ్ నుంచి దూరం, ఇంకా కొవ్వూరు కూడా కాదు, దూరం విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా అప్పుడెప్పుడు న్యూస్ వచ్చింది, ఎవరో ఫ్లైట్ ఎవ్రీ వీక్ ఫ్లైట్ మీద వచ్చేవాడంట, లైక్ వాడపల్లి గుడికి. గుడి అంత ఫేమస్ అయిపోయింది. ఒక రోజుకి గుడి హుండీకి వచ్చేసి దగ్గర 1 crore ఆదాయం దేవుడికి అన్నమాట. అంత ఫేమస్ గుడి. ప్రతిరోజు ఇక్కడ అన్నదానం పెడతారు. ఇది మన దగ్గర వస్తాం, ఆత్రేయపురం దగ్గర వస్తాం. అబ్బా
ఆత్రేయపురం మన ఇల్లుదారులు ఆత్రేయపురం చెప్పవచ్చు ఫేమస్ పూతరేకులు మన రాజమండ్రి ఫేమస్ అంటే పూతరేకులు పూతరేకులు అంటే ఆత్రేయపురం అది వాడపల్లికి వెళ్ళి దారిలో ఉంటుంది అనమాట. రోడ్డు ఉంటే ఎంత దూరం వెళ్ళిపోవచ్చు, ఎంత దూరం అన్నా. వ్యూలో అలా ఒక 60-70 క్రూజ్ చేస్తూ అలా వెళ్తుంటే పీస్ గైస్, పీస్ అది గైస్. బాబా బాబా క్యా వ్యూ है गाइस, क्या వ్యూ. ఇక్కడ నుంచి మనకి ఆత్రేయపురం పూతరేకులు అనమాట. చూసారా శ్రీదేవి నేతి పూతరేకులు మంచి ఫేమస్. మీకు ఎవరైనా ఈస్ట్ గోదావరిలో అంటే ఏం ఫేమస్ అంటే ఇంకా రాజమండ్రిలో పూతరేకులే ఫేమస్. ఫస్ట్ అయితే పూతరేకులే. నేను యాక్చువల్గా బెంగళూరు మా ఫ్రెండ్స్ పట్టుకెళ్ళి వెళ్ళాను అనమాట. అది చూసి బ్రో ఏంటి బ్రో ఈ సీడ్ ఎలా ఉంది, మళ్ళీ వచ్చాడు తీసుకురా నెక్స్ట్ టైం చెప్పి అడుగుతుంటారు. బాగుంటుంది కదా ఇది. అంటే మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పూతరేకులు దొరుకుతాయి. డ్రై ఫ్రూట్ పూతరేకులు, చాక్లెట్ పూతరేకులు, పూతరేకులు ఏ వెరైటీ ఏం దొరికేది మీకు. మంచి ప్రైస్ కూడా తక్కువే కదా. మీకు ఎప్పుడైనా మీకు మ్యారేజెస్ కానీ దేనికైనా ఫంక్షన్స్ కానీ మీరు ఏదో తెప్పించుకోవాలనుకుంటే వెళ్ళి కాంటాక్ట్ అవ్వచ్చు. ఆత్రేయపురం వచ్చి ఇక్కడ మొత్తం ఒకళ్ళే కాదు, మొత్తం అన్ని షాప్స్ పూతరేకలే. చూడండి కదా మొత్తం అన్ని పూతరేక షాపులే. ఇది ఒకటి మెయిన్ రోడ్ మీద ఉన్న షాప్స్ ఇవి. లోపల లోపల ఇంకా బోల్డ్ ఉంటాయి. అస్సలు చూడట్లేదు, అస్సలు చూడట్లేదు. అది పూతరేకలు. మంచి వ్యూ. ఎలా ఉంది బేసికల్గా ఏంటంటే ఈ వ్యూ చూసారు కదా, ఈ దగ్గరలో ఉన్న చిన్న చిన్న విలేజెస్లో చాలా షూటింగ్ జరిగాయి. మూవీ షూటింగ్ ఆరక్షణ తీసుకుంటారు కదా, ఇందాక వెనకాల రోడ్లో జరిగింది మన వచ్చిన రోడ్లో షూటింగ్. మూవీ షూటింగ్స్ స్పాట్స్ అన్నీ ఇక్కడే మన బాగా ఇంకా నేచర్ అంటే చాలా దగ్గరలో ఉంటాం. నేచర్ ఇంకా కనెక్షన్ చాలా దగ్గరగా ఉంటుంది ఈ ఏరియాస్లో. వచ్చాం గాయస్, ఇది మన గుడికి. వస్తాం పాడపల్లి. వచ్చాం కదా 5 కిలోమీటర్స్ వరకు కదా, ఇంకా 2 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. చాలా చాలా ఫర్ రీజన్. బైక్స్ అవన్నీ స్ట్రైట్గా, కార్స్ అవన్నీ, ఆటోస్ అవన్నీ లెఫ్ట్గా అనుకుంటా. సో బేసికలీ ఇలా ఉంటుంది. బా
మోటార్ సైకిల్ 15, ఆటో 30, కార్ 40. వస్తాం గాయస్ టెంపుల్కి. అంతా ఇది మనంతా టెంపుల్ మేనేజ్మెంట్లో ఉన్నాం. ఇదంతా టెంపుల్ మేనేజ్మెంట్. చూసారా గాయస్ ఎన్ని మంది ఉన్నారో బస్సెస్, బాబోయ్ ట్రాఫిక్ గాయస్ ఫుల్. అమ్మ బాబోయ్ ఎన్ని మంది ఉన్నారు ఏంటి గాయస్ ఈరోజు. మనకు అవుద్దండవు దర్శనం, ఎరా మనకు అవుద్దండ దర్శనం అవుతుంది కాకపోతే ఎప్పుడు అవుతుంది చెప్పలేం. ఎప్పుడు వద్దు చెప్పలేం, అది పాయింటే. మరి అదే కదా. బాబాయ్ బస్సులు చూసారు గాయస్, ఫ్రీ బస్సులు ఇవ్వచ్చు లేడీస్కి, మొత్తం నిండిపోయారు. అబ్బాయిలు ఏం పాపం చేశారు గాయస్, అబ్బాయిలు ఏం పాపం చేశారు. అది బాబాయ్ మామూలు లేదు గాయస్. అది చాలా ఎలా పెట్టే దిగు పెడతాడా పాప. అది వచ్చేసాం ఫైనల్లీ వాడపల్లి ఫ్రమ్ రాజమండ్రి. అది బస్ స్టాండ్. చూసారు మొత్తం లేడీసే. బస్సెస్ ఫ్రీ ఈరోజు నుంచి రాజమండ్రి నుంచి. రాజమండ్రి నుంచి కదా అక్కడ దగ్గర ప్లేస్, అన్ని దగ్గర నుంచి బస్సెస్ ఫ్రీ. అన్నదానం ఓన్లీ సాటర్డే కదరా? అన్ని డేస్ ఉంటుంది. సాటర్డే ఒక చోట, సాటర్డే ఓన్లీ ఇక్కడ. ఓకే ఓకే. మిగిలిన లోపల మండపం ఉంటుంది. అన్నాడు ప్రతి వీక్ 7 వీక్స్ నుంచి వెళ్తున్నాడు. ఇది ఎన్నో వీక్ రా? 5th ఏమో. వీకా? ఓకే ఓకే. మనం ఆల్రెడీ 7 వీక్స్ కంప్లీట్ చేస్తాం. మళ్ళీ మా ఫ్రెండ్తో వచ్చాను సార్ ఒక్క వీక్. ఇంక నేనే కంటిన్యూ చేయట్లేదు. అదంటే ఫుల్ ఆకలేస్తుంది మా నోడికి. ఎరా ఆకలేట్లేదా? తిన్నాను మధ్యాహ్నం ఫుడ్ తిన్నాను నేను అయితే. మధ్యాహ్నం ఫుడ్ కూడా తినలేదు. లెమన్ సోడా చెప్పరా. ఎన్నో రౌండ్ వేస్తాం ఇప్పుడు? 6th రౌండ్ వేస్తాం గైస్. 6th రౌండ్ మొత్తం 7 రౌండ్స్ వేయాలి కదా? మొత్తం 7 చేయలేదు. 6th రౌండ్ పర్లా ఇంకా ఎనర్జీ ఉంది. లోపల ఇంకా నుంచోవాలి కదా, అంతే కదా. మొత్తం 7 రౌండ్ అయిపోయినాయి. లోపల వెళ్ళిపోతుంది జాగ్రత్తగా. దర్శనం ఎంత పట్టిద్దు? దర్శనం నేను అంచనా అంతే పట్టచ్చు. 40 minutes పడుతుంది అనుకుంటాను. 40 40. అది గైస్ అయిపోయింది వాడపల్లి దర్శనం కంప్లీట్గా. ఇప్పుడు ఏంటి అక్కడ దిగాలి చెప్పు. అలా ఎక్కి జనాలు గట్టిగా వెళ్తున్నారు. ఇంకా టైం ఎంత అయిందిరా? నవ్వుతుండ్రా. 6 అయింది. 6 అయింది. అయినా కూడా రోడ్ అలాగే ఉంది. ఇంకా ఎక్కువ ఉంటారా? వాళ్ళు తక్కువే. గట్టిగా ఉంది. ఇప్పుడు ఈ క్రౌడ్లోకి వెళ్ళి పులిహార తీసుకుంటా అంటావు అంతనా? వెళ్దామా లైన్ చేద్దామా? లైన్ చేద్దాం చూద్దాం. దాయితే ఎందుకు వేసుకుంటాం. లడ్డు తిందాం ఒకటి. తిన్నాం. ఓకే ఎన్ని తీసుకుంటారు పులిహార? పులిహార అయితే తీసుకున్నాను. బాబోయ్ ఇంట్లో ఇంటికి తీసుకెళ్తాంటావు ఏంటి? మరి పదిసారి తీసుకుంటావు ఈసారినా? 10 తీసుకుంటాను. 3 వచ్చేటి? 3 తీసుకున్నాను. పడదు. ఇక్కడే కదా ఉంది లంచ్. బయట అంగిలో ఉంటుందా? ఎక్కడైనా పడిపోద్ది. ఓకే తినవా? తినవా? తిను
అది తినపోదా ఇంకెన్ని వీక్స్ ఉన్నారని ఏమన్నా నేను లెక్క వేయట్లేదు, అలా వచ్చిందని నన్ను పిచ్చోడ్లా అంటుంటారు. గూగుల్ మ్యాప్స్లో చూసిన అర్థమైపోతుంది. అమ్మా ప్రసాదం టేస్ట్ బాగుంది, చాలా బాగుంది. బాగుంటుంది. స్టార్టింగ్ కన్నా ఈ మధ్య చాలా బాగుంటుంది. తిరుపతి లడ్డు అన్న పెద్ద తిరుపతి లడ్డు తిరుపతి టేస్ట్ అలాగే ఉంది. అదే టేస్ట్ ఇది కూడా సిమిలర్ ఉంటుంది. బాగుంది లడ్డు, చాలా బాగుంది. అలా అలా దేవుడి దర్శనం అయిపోయి ప్రశాంత్ అంటే అందరూ ఫీల్ కలిపి ఉంటాం కదా, స్వీట్ తింటాం ప్లస్ ఎనర్జీ దుమ్మంతా లోపల దర్శనం కానీ అవసరం పోయింది. కానీ దేవుడిని చూసి అలా బయట వచ్చినప్పుడు దేవుడు మర్చిపోతాం ఎలా ఉంటారు కదా. అందుకనే బయట అక్కడ ఉంటుంది విగ్రహం. లోపల చెప్తాం గుర్తుపెట్టాలనుకుంటాం కానీ గుర్తుండదు. తర్వాత బయట వచ్చి అలా చూసి కళ్ళ ముందు చేసిన మర్చిపోతాం. ఇది ఎర్రచందనంతో అంటారా విగ్రహం, ఎప్పుడు తెలియదు తెలుసా? ఎర్రచందనం ఏంటి? ఎర్రచందనంతో అంట విగ్రహం. అది ఎర్రచందనం అంటే వడ్డే కదా, ఫుడ్తో విగ్రహం అది. నాకు ఇప్పటికొచ్చి తెలియదు ఆ విషయం. మొన్న మైక్లో చెప్తుంటే విన్నాను. నుంచో ఉందిరా ఇది, ఈ మధ్యన అయితే ఫేమస్ అయింది. కానీ మనకు తెలియడమే 2020లో తెలిసింది. ఫస్ట్ టైం 2020లో వచ్చాను కరోనా ఆ టైంలోనే. అప్పుడు ఈ రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండేవి కదా, అసలు జనం ఉండేవారు కదా, డైరెక్ట్ వచ్చి వెళ్ళిపోవడమే. లడ్డు తినగా ఒక ఫీల్ ఉంది రా బాబా. స్వీట్ అలా వెళ్ళింది లోన్లోకి, స్వీట్ షుగర్స్ వెళ్ళిన వెంటనే బాడీ కొంచెం ఎనర్జీ వచ్చేది. ఇదే అండి హెల్మెట్ కొనుక్కోవాలి. థ్యాంక్స్ అండి. దేవుడు రాలా, దేవుడు ఉంటారా అని చోట్ల అంటే తీసుకొచ్చి ఆవిడ యాక్చువల్గా, ఎందుకంటే టికెట్ కూడా కొట్టింది. హెల్మెట్ పెట్టడం ఫ్రీగా ఇచ్చింది ఆంటీ. టికెట్ డబ్బులు ఏం తీసుకోలేదు కదరా. అదే ఇంట్రెస్టింగ్. ఏంటి అన్నదానమా? ఓకే, అది గైస్ అయితే వాడబడి దర్శనం బాగానే కంప్లీట్ అయిపోయింది. ఫైనల్లీ గైస్ ఇందాక వచ్చినప్పుడు టెస్ట్ చేయాలని ఇప్పుడు వచ్చినప్పుడు చూడండి. టైం ఎంత అయింది దగ్గర? 6 అయింది. 6 అయినప్పటికి మొత్తం తగ్గిపోయారు జనాలు. మన బైక్ దగ్గరికి వచ్చేసాం. 6:20 అయింది టైం. ఓకే, మన కెమెరా హెల్మెట్ ఫిక్స్ చేద్దాం. అది గాయస్, వావ్ ఉంటుంది. చూస్తారా గాయస్, ఇదిదా వ్యూ. ఎన్నో ఎన్నో చిత్రాలే. అమ్మ బాబోయ్, సరైన వ్యూ గైస్. చాలా సినిమాల్లో సీన్ ఉంటుంది అక్కడ. చాలా సినిమాల్లో పాయింట్ చూడలేదు రావు సార్. చాలా సినిమాలో పాయింట్ ఉంటుంది. అది అక్కడ షూటింగ్ తీసిన సినిమా. నువ్వు డబ్బులే వరకు కొనేస్తాను. బా చూసారా గాయస్ ఎలా ఉందో రోడ్డు. ఎర్లీ మార్నింగ్ అలా పొగ వస్తుంటుంది. ఎర్లీ మార్నింగ్ అమ్మ చాలా బాగుంది గైస్ రోడ్డు మాత్రం. ప్రశాంతత, ఫుల్ డార్క్. మందే మొత్తం లైట్. మన లైట్ అయితే ఏం కనపడదు. అయితే ఇదంతా గోదావరి. మీకు అంతా చీకటి, ఈ పక్కన చీకట్లు అంతా గోదావరి. ఈ పక్కన చీకటి గోదావరి, ఈ పక్కన చీకటి గోదావరి.
అంతా గోదావరి. ఇది రిజర్వాయర్ రా యాక్చువల్గా, కాకపోతే వాటర్ అయితే గోదావరి. గోదావరి వాటరే కదరా. సో అదిగా అయితే వీడియోకి. బ్లాగ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. బాయ్ బాయ్ గాయస్, బాయ్ బాయ్.